ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నూతన సంవత్సర వేడుకల వేళ జపాన్ ను భారీ భూకంపం ఉనికిస్తా ఉంది. 4 రోజుల నాటి ప్రకంపన నుంచి కూడా కోలుకోకముందే మరోసారి భారీ భూకంపం సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇషికావాలో 7.6 తీవ్రతతోటి భూ ప్రకంపన నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. భూకంపం ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు తీసుకొస్తున్నాయని కూడా, అలలు 5 మీటర్ల ఎత్తున ఎగిసి పడుతున్నట్టు కూడా అక్కడి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తీర రాష్ట్రాలైనటువంటి ఇషికావా, నీగట్, టయమ్ము ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సరిగ్గా 2 రోజుల క్రితం సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. భూకంప తీవ్రతగా నమోదైనట్టు కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. తాజాగా 7.6 తీవ్రతతోటి మరోసారి ప్రకంపనలు రావడంతో కూడా పలు భవనాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇళ్ల నుంచి జనము ఏదైతే పరుగులు బయటకు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పలు ప్రాంతాల్లో రోడ్లపై చీలికలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అక్కడ అనేది తెలియక భయంగా అక్కడి ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సునామీ హెచ్చరికలతోటి కూడా న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. భూకంప దృశ్యాలను చూస్తే కూడా ఒకంత అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు అంశానికి సంబంధించి కూడా మనము ఆ విజువల్స్ ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. గతంలో 2004 సంబంధించి కూడా అప్పట్లో కూడా భూకంపం వచ్చినటువంటి పరిస్థితి డిసెంబర్ లో మనం చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఈ భూకంపంతో కూడా అక్కడ జపాన్ లో మాత్రం కొంత అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఉందని మాత్రం మనం చెప్పవచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.